టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు తన అద్భుతమైన నటనతో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. మోహన్ బాబు వారసులుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ సక్సెస్ కాగా వాళ్ళు కోరుకున్న భారీ విజయాలు మాత్రం దక్కలేదనే చెప్పాలి. అయితే మంచు హీరోల మధ్య గ్యాప్ ఉందని చాలా సందర్భాల్లో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మనోజ్ కూతురు బారసాల వేడుక గ్రాండ్గా జరగగా కూతురుకు దేవసేన శోభ ఎంఎం అనే పేరును ఫిక్స్ చేశారు. అయితే బారసాలకు విష్ణు హాజరు కాకపోవడం, ఇన్విటేషన్ నోట్లో కూడా విష్ణు పేరు లేకపోవడం గురించి తెలిసిందే. ఈ విధంగా జరగడం వల్ల మనోజ్ విష్ణు మధ్య గ్యాప్ పెరగడమే తప్ప తగ్గడం జరగదు. విష్ణు మనోజ్ గొడవలు పడితే మంచు ఫ్యామిలీకే నష్టమని చెప్పవచ్చు. కుటుంబం అన్న తర్వాత ఒకరికొకరు సహకరించుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. విష్ణు మనోజ్లలో ఈ విషయానికి సంబంధించి ఎవరో ఒకరు చొరవ తీసుకుంటే మంచిదే. మరోవైపు విష్ణు మాత్రం కన్నప్ప సినిమాలో నటిస్తుండగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ బడ్జెట్ సినిమాలో ఈ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటించడం ఈ సినిమాకు బిజినెస్ పరంగా ప్లస్ అవుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండడం విశేషం. మనోజ్ సైతం 2 క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి. మంచు హీరోలు కలిసి కనిపిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలు ఆగుతాయని చెప్పవచ్చు.